వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. బాలయ్య బాబు గురించి తెలిసిందే కదా, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అంటుంటారు. సో అఖండ 2 సెట్ షూట్లో కూడా ఇదే రిపీట్ అయినట్టు తెలుస్తుంది. బోయపాటి గారి మీద కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో ఇష్యూ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. సో బాలయ్య బాబు గారి గురించి తెలిసిందే కదా, అయితే అఖండ 2 సెట్లో బాలయ్య బాబు గారు బోయపాటి గారి మీద సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఏంటి అసలుకి కాంట్రవర్సీ? సీరియస్ అంటే ఇప్పుడు BB4 ఇది బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఫస్ట్ సింహ, తర్వాత లెజెండ్, తర్వాత అఖండ, ఇప్పుడు అఖండ 2. సో బాలయ్య బాబు గారితో ఎలా ఉంటుందంటే ఆయన బోలాశంకరుడు. చాలామంది చెప్పేది ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం, ఇంకా ముందు చెప్పేది అంటే డౌన్ టు ఎర్త్, ఒక మహానుభావుడు మహానటుడి కొడుకుగా నెపోకిడ్గా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ ఛాయలు ఏమాత్రం కనపడవు. కష్టపడే తత్వం అన్ని ప్లస్ బాలయ్య గారికి. ఆయనతో పరిచయం అవనంత వరకు ఎవరైనా పరిచయం అయితే ఇంకా ఆయన ఎవరు వదులుకోలేరు, అంత చక్కటి బాండింగ్ ఉంటుంది. అలాంటి బాలయ్య బాబు ఏదైనా కథ విన్నారు అని అంటే ఖచ్చితంగా బ్లైండ్గా డైరెక్టర్ని ఫాలో అయిపోతారు. ఎంత ఫాలో అవుతారంటే కథలో ఇక్కడ ఈ ట్విస్టులు ఉన్నాయి. కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు పాత సినిమాలను బట్టి, బాలయ్య బాబు ఇలా చేశారు అలా చేశారు అన్నట్టు. అక్కడ కథలో ఇది అవసరం, ఇది పెడుతున్నాం బాబు మీరు కొద్దిగా అంటే. డైరెక్టర్ ఈజ్ ఏ కెప్టెన్, ఏం చెప్తే అదే ఫాలో అయిపోయే మనిషి. సో అంత పక్కాగా ఉంటాడు మనిషి, నెక్కచ్చిగా ఉంటాడు ఆయన షూటింగ్ లేని టైంలో కూడా ఆయన సినిమాకి ఆ రోజు ఆయన షూట్ లేకపోయినా ఇంట్లో ఖాళీగా ఉండడు. టైంకి మళ్ళీ అక్కడ 6 o'clockకి రెడీ అయ్యి కూర్చుంటాడంటే ఆయన. పెద్ద హీరోని, నేను సూపర్ స్టార్ని, ఇంకో సూపర్ స్టార్ కొడుకుని, ఒక ముఖ్యమంత్రికి బావమరిదిని, ఇంకో ముఖ్యమంత్రి కొడుకుని అనే ఫీలింగ్ ఏముండదు. అక్కడే వాళ్ళతో పాటు చేరేసుకుని కూర్చొని వాళ్ళని కొత్త వాళ్ళు ఎవరైతే చేయలేకపోతే ఎంకరేజ్ చేయడం, అంటే ప్రతిదీ ఒక సిస్టమ్గా ఉంటాడు ఆయన. టైం అంటే టైం. ఒకవేళ ఆ రోజు బాబు ఇవాళ షూట్ లేదు వెళ్ళిపోదాము అని కెప్టెన్ వచ్చి చెప్పాలి. అంత ఫెస్ట్. అది వయసులో చిన్నవాడైనా కెప్టెన్ అంటే, దర్శకుడు అంటే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు ఆయనలో ఉండే కళకి. సో అటువంటి బాలయ్యకి చెప్పింది చెప్పినట్టు చేస్తే ఓకే, చెప్పింది చెప్పినట్టు చేయకుండా సొల్లు కొట్టినా అప్పటికప్పుడు వాళ్ళ కంఫర్ట్ కోసం మార్చేసినా అది చెప్పాలి కదా. ఇప్పుడు అంత సీనియర్ హీరోకి బాలయ్య బాబు గారికి కొన్ని చెప్పాలి. బట్ ఇక్కడ బోయపాటి గారి మీద చిన్న ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇదేనే కాదు, ఇంతకుముందు కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. అవి కొన్ని వచ్చాయి, కొన్ని బయటికి రాలేదు. కథ విషయంలో కానీ లేదంటే మ్యూజిక్ విషయంలో కానీ చేసే వాళ్ళు క్రెడిట్ కాకుండా ఈయనే తీసుకుంటాడు అన్నట్టు కూడా కొన్ని ఉన్నాయి గతంలో. దానికి దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా లెజెండ్ సందర్భంలో ఒక చిన్న సటారికల్గా మాట్లాడడం వాడిని చూసాం. అయితే ఇక్కడ బాలయ్య బాబు అఖండ 2 ప్రభాస్ గారు రాజుబాయికి పోటీగా వస్తుంది, ఇవన్నీ సంబరపడుతున్న నేపథ్యంలో అఖండ 2 కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలంటే దాని తగ్గట్టు క్యాస్టింగ్ అంతా ఉంటుంది. కాబట్టి ఇందులో సంజయ్ దత్ గారిని తీసుకోవాలనుకుంటున్నారు. అలాగే సంయుక్త మీనన్ వరుస హిట్లో ఉంది ఆవిడ. సో ఇలాంటి తీసుకుంటున్న నేపథ్యంలో రీసెంట్గా ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ గారు కూడా తీసేసినట్టు. అదే ఇప్పుడు ప్రజ్ఞ జైస్వాల్ గారు అఖండ 1లో ఉన్నారు. అవును, కలెక్టర్ క్యారెక్టర్ ఆవిడది. పైగా అందులో రెండవ బాలయ్య గారు, అఖండ బాలయ్య కాకుండా అంటే అఘోరి బాలయ్య కాకుండా జనరల్ సిటిజన్ ఉండే బాలయ్య గారి వైఫ్ ఈ కలెక్టర్. సో కలెక్టర్ క్యారెక్టర్ తీసేయాలంటే ఏం చేయాలి అంటే, అది కూడా ఎందుకు తీశారంటే ఆవిడ ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడిగారనో. అంటే హీరోలు హీరోయిన్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పాత్రకు తగ్గ రెమ్యునరేషను, వాళ్ళ క్యారవాన్ ఖర్చులు, వాళ్ళ అసిస్టెంట్ ఖర్చులు, తర్వాత ప్రమోషన్స్కి రావాల్సి ఉంటే రావాలి, ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకుంటారు. అలా మాట్లాడే సందర్భంలో ఆవిడ చేసినవన్నీ హిట్స్ అవుతున్నాయి కాబట్టి ఎక్స్ట్రా అడిగి ఉంటారు. అడిగితే ఈయనకి ఎక్స్ట్రా అడిగింది ఇష్టం లేకో, లేదా ఈయన ప్రొడ్యూసర్కి కమిట్మెంట్, బాబు నేను ఇన్ని కోట్లలో తీస్తాను, దానికి మించి దాటనివ్వను అని కమిట్మెంట్ ఉంటుంది కదా డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్తో. అలాంటి సందర్భాల్లో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారని ఆవిడ తప్పించారు. తప్పించినప్పుడు హీరో గారికి చెప్తారు. చెప్పిన తర్వాత ఆవిడ చనిపోయిన సీన్ పెట్టాలనుకోండి, నెక్స్ట్ సీన్ Part 2లో లేదంటే ఆవిడ చనిపోయినట్టుగా చూపించాలి అని అంటే కనీసం ఒక ఫోటోకి దండ వేయడమో, లేదంటే ఆమెకి ఏదైనా పిండం పెడుతున్నట్టుగాను ఏదో ఒక కాన్సెప్ట్ క్యారీ ఫార్వర్డ్ ఉండాలి కదా. అవును. సో అదేం లేకుండా డైరెక్ట్గా పెట్టితే ఏదయ్యా ఆమె లేనట్టుగా ఎలా తెలుస్తుంది, ప్రేక్షకులు కన్వే చేసేది ఎట్లా అని అంటే ఫోటో ఏం పెట్టలేదంట. కనీసం అదేనా పెట్టరు. మీరు అనుకున్న ప్రకారం ముందు ప్రజ్ఞ జైస్వాల్ ఉంది, ఇప్పుడు తీసేశారు. సరే మీకు కథకి ఎక్కువ లెంత్ అవుతుందని ఇంకేదో విషయంలో తీశారు.
మరి అదేనే చేయాలిగా. అంత మరి సీనియర్ డైరెక్టర్కి బ్లాక్ బాస్టర్లు ఇచ్చే డైరెక్టర్కి ఇంత చిన్న లాజిక్ తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు ఆయన చేయకపోతే ఆయన కూడా ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు కూడా వాళ్ళైనా చూడాలి కదా. అవును, వాళ్ళు చూడలేదు. అలాగే సంజయ్ దత్ గారిని కూడా ముందు అనుకున్నారంట, ఆయన కూడా ఇప్పుడు పాండే మూవీ అంటే సంజయ్ దత్ లాంటి వాళ్ళు పెట్టాలి, ఆయన కూడా తప్పించారని, ఆయన కూడా ఎక్కువ రెమ్యునేషన్ టైమింగ్ సెట్ అవ్వకో తప్పించారంటున్నారు. జగపతి బాబు గారు ఉన్నారు ఆల్రెడీ, ఫస్ట్ వాళ్ళలో కూడా ఉన్నారు, ఇప్పుడు 2లో కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు కొంచెం బరువైన పాత్రలు పార్ట్ 1 క్యారీ ఫార్వర్డ్గా ఉండాలంటే చాలా వరకు ఆ ఇంపాక్ట్ ఉన్న పాత్రలు అనేవి ఉండాలి. లేకుండా పార్ట్ 2 క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే మీరు ఏది తీసుకోండి, బాహుబలి తీసుకోండి, అలాగే కేజీఎఫ్ తీసుకోండి, ఏవైతే సూపర్ హిట్స్ అయ్యాయో అవన్నీ కూడా ఆ పార్ట్ 1లో ఉన్న వాళ్ళు పార్ట్ 2లో కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి కనిపించారు మెయిన్ పాత్రలు ఏవైతే ఉన్నాయో. సో ఆ విషయంలో బాలయ్య బాబు గారు ఎప్పుడు ఖరాఖండిగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉంటారు కాబట్టి మేబీ బాలయ్య బాబు కొడతారు, బాలయ్య బాబు గారు ఏమి ఒప్పుకోరు అని అంటారు చాలామంది. కాదు, ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే బాలయ్య బాబు గారు కొడతారు. జనరల్గా ఆయన కొట్టే పరిస్థితి ఏంటి ఇప్పుడే వస్తుందంటే, ఎదుటి వ్యక్తి సహనం కోల్పోయినా, ఎదుటి వ్యక్తి కామన్ సెన్స్తో బిహేవ్ చేయకపోయినా బాలయ్య బాబు గారు చేసుకుంటారు. ఈ విషయం మావా ఎక్ పెగ్గల సినిమాది మన పైసా వసూళ్ళు పూరి జగన్నాథ్ గారు ఆయన క్లియర్గా చెప్పారు, బాల అంటే ఐ లవ్ బాల. నేను ఇంతవరకు ఎంతమంది హీరోలతో చేశాను, బట్ బాలయ్య బాబుతో ఉన్న కంఫర్ట్ నాకు ఏ హీరోతో లేదు, రాదు. ఓపెన్ స్టేట్మెంట్ కదా ఒక డైరెక్టర్. ఆయన ఎన్టీఆర్తో చేశాడు, పవన్ కళ్యాణ్తో చేశాడు, రామ్ చరణ్తో చేశాడు, మహేష్ బాబుతో 2-3 చేశాడు. వాళ్ళందరూ వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు బాలయ్య ఈజ్ ద బెస్ట్ అని చెప్పాడంటే మరి బాలయ్య బాబు గారు ఎంత కంఫర్ట్ అయిపోతే ఆయన చెప్తాడు. పూరి జగన్నాథ్ జగ్గు అంటాడు, ఆయన బాల అంటాడు. అంటే అట్లాంటి బాలయ్య గారు నమ్మాడా అంటే ప్రాణం పెట్టేస్తాడు ఆయన. ఏది ఓపెన్గా ఉంటే ఏముండదు ఆయన అదే చెప్పాడు పూరి జగన్నాథ్ కూడా. ఇప్పుడు ఆయన ఏదో హడావుడికి వెళ్తాడు, అడ్డకి వెళ్ళి సెల్ఫీ దిగుతుంటాడు, ఆవిడ ఒక్కడు కొట్టాడు, ఫ్యాన్కి కొట్టాడు అన్నట్టుగా వచ్చింది. అదే చెప్పాడు పూరి జగన్నాథ్. ఎవడైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తాడో వాడిని కొడతాడు బాలయ్య, ఏమనుకున్నా కానీ. ఈవెన్ అన్స్టాపుల్లో మహేష్ బాబు గారు ప్రోగ్రాం వచ్చినప్పుడు కూడా నేను ఎవరైతే మిస్బిహేవ్ చేస్తే వాడిని కొడతానబ్బా, లేదు కొంతమంది దేవుడు లేదని వాదిస్తుంటారు, అలాంటి వాళ్ళకి కూడా నేను చూపించింది దెబ్బ తగిలి కదా దాన్ని చూపించాను అడుగుతాను అంటే వెంటనే మహేష్ బాబు ఏమా ఎవరికైనా దేవుడు చూడాలందా అని అడిగాడు ప్రేక్షకుల్లో. ఒక్కసారి అందరూ నవ్వేశారు. అంటే బాలయ్య బాబు పెర్ఫెక్షన్ అలా ఉంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలో కూడా అన్స్టాపుల్కి అనేది చెప్పాడు, మీరు ఇన్నేళ్ళ కెరియర్లో 50 ఏళ్ళ కెరియర్లో ఎప్పుడైనా సెట్కి లేటుగా వచ్చారా? నెవ్వర్ అంట. అది సాధ్యమా ఎవరికైనా? సగటు నటుడికి ఒక్కరోజైనా ఏదో బాగాలేకపోవడమో, వాళ్ళ పేరెంట్స్ బాగాలేకపోవడమో, పిల్లలు బాగాలేకపోవడం ఉంటుందా? ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చాడు అంటే అటువైపు ఇటు సూర్యుడు అటు ఉదయించినా ఆయన కమిట్మెంట్ తప్పడంట. దట్ ఈస్ బాలయ్య. అవును. సో అంత బాలయ్య గారికి అంత ఉన్నప్పుడు ఆ స్థాయి హీరోకి చెప్పాలి కదా. ఇవాళ రేపు 2-3 హిట్లు కొట్టినోడికే బాబు ఆ కొద్దిగా హీరోయిన్ ముంబై హీరోని పెడుతున్నాం బాబు, కేరళ అమ్మాయిని పెడుతున్నాం బాబు బతిమాలు కొని చేసుకుంటున్నారే. బాలయ్య బాబు అంటే లెజెండరీ యాక్టర్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు. ఇప్పుడు మరి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎంత బాలయ్య గారితో చనువు ఉన్నా కూడా. సో ఆ విషయంగా చెప్పలేదన్నట్టుగా కొంచెం సీరియస్ అయ్యారు. ఆయన ముఖమే చెప్పేస్తాడు, మనసులో ఒకటి బయటకు ఒకటి నటించడం చేత కదా ఆయనకి. దట్ ఈస్ బాలయ్య. మేబీ అది ఇష్యూ అయి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.